అష్టదిగ్గజాలు అని కవులు ఉండేవాడట. వాళ్ళంతా చనిపోయిన తర్వాత ఒక కవి మళ్ళీ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పరతాపురంలో పుట్టాడు. ఆ కవే ఈ తమ్ముడు. ఏం పూర్తి పేరు చెప్పరా? పూర్తి పేరు ఒట్టే బ్రాహ్మణ. ఇంటి పేరుతో చెప్పరా? వీరప్ప అలియాస్ అభిరామ్. అభిరామ్ అన్న అతను మళ్ళీ పుట్టినటువంటి కవి, ఆదోనికి గర్వకారణమైనటువంటి కవి. ఆదోని జిల్లా గురించి బ్రహ్మాండమైన కవితలు రాసి పాటలు పాడించి ప్రజలను చైతన్య చేస్తున్నందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆదోని ప్రజల వైపు నుంచి నీకు ధన్యవాదాలు. ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్న అందరి వైపు నుంచి నీకు ధన్యవాదాలు. నువ్వు పేదవాడైనప్పటికీ కూడా, కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం నిరంతరం నువ్వు కవితలు రాస్తావు చూసావా, అది చాలా స్ఫూర్తిదాయకం. నువ్వు మా ఊర్లో ఉండడం, ఆదోనిలో ఉండడం మాకు గర్వకారణం. ఓకే, చాలా సంతోషం. నీ పాట పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదోని జిల్లా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కర్నూలుకు 110 కిలోమీటర్ల దూరం. పత్తికొండ ప్రజలు ఉలకరు పలకరు ఆదోని జిల్లా ఎట్టా అవుతుంది. ఆలూరు ప్రజలు అడగనే అడగరు ఆదోని జిల్లా ఎట్టా అవుతుంది. మంత్రాలయ ప్రజలు మౌనం వీడరు ఆదోని జిల్లా ఎట్టా అవుతుంది. ఎమ్మెల్యేలు ప్రజలు ఏమీ మాట్లాడరు ఆదోని జిల్లా ఎట్టా అవుతుంది. కలిసి ఉంటేనే కలదు సుఖం, విడివిడిగా ఉంటే మనమే వెనకబడిపోతాం. ఆలూరు జనులారా, పత్తికొండ ప్రజలారా, మంత్రాలయం మనుషులారా, ఎమ్మెల్యేలు సామాన్యులారా, అందరూ ఆలోచించండి. ఆదోని జిల్లాకు పునాదులు అవ్వండి. మీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలే మాట్లాడరు, మీ ఓట్లు అడిగే నాయకులే మాట్లాడరు. ఇంకెంతకాలం దూరభార ప్రయాణం, దారిలోనే ప్రాణాలను పోగొట్టుకునే దరిద్రం. ప్రతి మనిషి ప్రతి గడపలో ఆదోని జిల్లా కావాలంటూ సందేశమై నివేదించాలి. ఆదోని జిల్లా కావాలనే చైతన్యం చేయాలి. ఏ ఉద్యమమైనా అందరూ కలిస్తేనే విజయం, ఏ పోరాటమైనా అందరూ కలిస్తేనే సఫలం. ప్రతి మనిషి మీ కొరకు, మీ పిల్లల భవిత కొరకు మీదైన స్థాయిలో ఆదోని జిల్లా కావాలని మీ ఆకాంక్షను పోస్టులతో, పోస్టర్లతో, సోషల్ మీడియా వేదికతో ప్రదర్శించండి. ఈ కళను నిజం చేసుకోండి. ఏ ఉద్యమమైనా అందరూ కలిస్తేనే విజయం, ఏ పోరాటమైనా అందరూ కలిస్తేనే సఫలం. ఓ రోజు ఈ నిజం మరవకుండా కలిసికట్టుగా ఆదోని విజయ శిఖరాన్ని చేరుతుందని నమ్ముతుంది. చెప్పిన సమాధానం కూడా పొందికలేదు సార్. ఎవరికైనా మా సమస్య చూస్తేనే కళారు చూస్తే సమస్య అర్థమవుతుంది. అది పేపర్లో ఉన్నా కూడా అర్థం కాదు. రమ్మంటావు ఇప్పుడట్లయితే ఒకసారి రావాలి సార్. అదేదో టీ అడిగారు కదా సార్, నువ్వు ఒక్కడే మొగడు రా, పిలిచి టీ తాగుతాను. శబాష్ శబాష్. టిఫిన్ కూడా పెడతావా? పో, పని అయినట్టే పో. ఇక నువ్వు టిఫిన్ పెట్టినావంటే పని అయినట్టే పో. ఇది డ్రైనేజ్ సమస్య సార్, దారుణంగా ఉంటుంది. ఇక్కడ సార్ కమిషనర్ సార్ మట్టి బురద తగ్గాక మట్టి వేస్తామన్నారు. 4 సార్లు ప్రతి రైతు 4,000 5,000 వేసుకుని మట్టి గర్సు రోడ్డు వేసుకున్నాం. వరద నీళ్ళు రాగానే మొత్తం కొట్టుకుపోతుంది. గర్సు కొట్టుకుపోతుంది కదా, కొట్టుకుపోతుంది. ఇక్కడ వరకు ఎద్దులు దిగబడతాయి, ఎద్దులు బండ్లు దిగబడిపోతాయి. కూలీ వాళ్ళు కూడా పంటకు రారు. ఆ పొలాలు మేము ఎక్కడ నడుస్తాం దాంట్లో అంటాం. సగానికి సగం పంట మొత్తం వేస్ట్ అవుతుంది సార్. కూలీ వాళ్ళు రాక సమయానికి తీసుకోలేదు. 3 కల్వర్ట్లు సీసీ రోడ్లు వేస్తే ఇస్వికి, టిడ్కో ఇళ్లకు, మధురకు, బసాపురం ఎల్ఎల్సి కాలువకు చాలా దగ్గర అవుతుంది సార్. అది ఒక్క పర్వతాపురం సమస్య కాదు, ఈ 3 ఊర్లకు కూడా ఓ దారి సమస్య తీరుతుంది. పరదాపురం మున్సిపల్ కమిషనర్ పర్వతాపురం గ్రామం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటది. ఇది దీనికి వెళ్ళడానికి దారి మరీ దారుణంగా ఉంది. డ్రైనేజ్ కూడా మరమ్మతులు చేయాలి. మోకాల్లోతు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. వాళ్ళు పాపం గ్రామస్తులే, వాళ్ళు గ్రావెల్ వేసుకుంటే కూడా వర్షం పడితే ఉండదు కదా, గ్రావెల్ పోతుంది. కాబట్టి
చివరికి ఏ స్థాయికి చేరుకుందంటే పర్వతాపురంలో ఆ రోడ్లు అట్లా ఉన్నాయని పిల్లనివ్వట్లేదని మా విలేకరులు చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. దీన్ని వెంటనే ఈ కౌన్సిల్లోనే ప్రపోజల్స్ తయారు చేయండి. అభిరామ్ అని ఒక కవి ఉంటాడు, ఆదోని గర్వించదగ్గ కవి. ఆ పిల్లడు మిమ్మల్ని ఫాలో అప్ చేసుకుంటాడు, ఆ ఊరికి చెందిన పిల్లడు. వెంటనే దీనికి మీరు ఈ కౌన్సిల్లోనే ప్రపోజల్ పెట్టి అనుమతి తీసుకోండి. వెంటనే డ్రైనేజ్ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేయండి. పేరు రాసుకున్నారా? అభిరామ్ అనే పేరు రాసుకున్నారా? పోయిట్, కవి, పోయిట్ ఇంగ్లీష్, అభిరామ్ కవి. ఆ అబ్బాయి మనం ఫాలో అప్ చేసుకుంటాడు. రైట్? సరే సార్, సరే సార్. రైట్ అండి. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇంకా లేదు, మళ్ళీ టీ తాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంఈఓ దగ్గరికి పోవాలి, ఆయన దగ్గర నెంబర్ తీసుకొని ఎంఈఓని ఫాలో అప్ చేసుకోవాలి. అన్నా చెప్పండి అన్నా.